బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో హైకోర్టు విచారణకు హాజరు కానున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దార్. ఇటీవల అమీన్పూర్లో ఓ భవనాన్ని హైడ్రా కూల్చేగా కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూల్స్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయం మీద వ్యక్తిగతంగానైనా లేదా వర్చువల్గానైనా కోర్టుకు సమాధానం చెప్పాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశించింది. దీంతో ఈ విషయంపై వివరణ ఇవ్వనున్నారు హైడ్రా కమిషనర్. అమీన్పూర్లోని సర్వే నెంబర్ 164 ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలో 18 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20న తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. అమీన్పూర్కి చెందిన గణేష్ కన్స్ట్రక్షన్స్ డాక్టర్ మహమ్మద్ రఫీ ఆ నోటీసులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 20న జారీ చేసిన నోటీసులను 21న సాయంత్రం 6:30 గంటలకు జారీ చేసి మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు సిబ్బందితో వచ్చి 5 అంతస్తుల ఆసుపత్రి భవనాన్ని హైడ్రా కూల్చేసింది. ఇదే విషయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు యంత్రాలు, సిబ్బందిని పంపాలంటూ తహసీల్దార్ రాసిన లేఖ ఈ నెల 21న అందిందని తెలిపారు. జీవో నంబర్ 99 తహసీల్దార్ లేఖ ప్రకారం ప్రభుత్వ స్థలం రక్షణ నిమిత్తం యంత్రాలు, సిబ్బందిని పంపించినట్లు రవీందర్ రెడ్డి వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా తహసీల్దార్ హైడ్రా కమిషనర్ కూల్చివేతలు చేపట్టారు అని తెలిపింది. దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ను ఆదేశించారు. దీంతో ఇరువురు కోర్టు ముందుకు రానున్నారు. బులెటిన్లో మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో హైకోర్టు విచారణకు హాజరు కాబోతున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దార్. ఇటీవల అమీన్పూర్లో ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేయగా కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయం మీద వ్యక్తిగతంగానైనా లేదా వర్చువల్గానైనా కోర్టుకు సమాధానం చెప్పాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఆదేశించింది. దీంతో ఈ విషయంకి సంబంధించి వివరణ ఇవ్వనున్నారు హైడ్రా కమిషనర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి. అమీన్పూర్ మండలంలోని శ్రీకృష్ణ నగర్లో 5 అంతస్తుల నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని కూల్చివేయడంపై హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన ఈ నెల 27న హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా ఈ నెలలోనే మేము 5వ తారీఖు సెప్టెంబర్ 5న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎలా కూల్చివేస్తారని చెప్పేసి కూడా ఇటు హైడ్రా కమిషనర్ను, అదేవిధంగా అమీన్పూర్ తహసీల్దార్ను కూడా సీరియస్ కావడం జరిగింది. దీనిపైన వివరణ ఇవ్వాలని వ్యక్తిగతంగా కానీ లేదంటే వర్చువల్గా హైకోర్టుకు తమ వివరణ ఇవ్వాలి అని చెప్పేసి కూడా తమ సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీర్పూర్ తహసీల్దార్ ఇద్దరు కూడా హైకోర్టుకు హాజరవుతారా లేదంటే వర్చువల్గా వివరణ ఇస్తారా అనేది కూడా మరి కాసేపట్లో తెలియనుంది. దీనికి సంబంధించి ఎందుకంటే అమీన్పూర్కు సంబంధించి హైడ్రా కట్టడాలు మేమైతే మీకు కూల్చివేయలేదని చెప్పేసి హైడ్రా తరపు న్యాయవాది కూడా వివరణ ఇవ్వడం జరిగింది 27వ తేదీన. అక్కడ ఉన్న తహసీల్దారు హైడ్రాకి సంబంధించిన యంత్రాలు, పరికరాలు ఇవ్వాలని లెటర్ రాయడంతో వాటిని మాత్రమే మేము పంపించాము. తహసీల్దార్ అక్కడ కూల్చివేతలు చేయడం జరిగిందని చెప్పేసి కూడా హైడ్రా వివరణ ఇచ్చింది. కానీ కమిషనర్ ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించడంతో ఈరోజు హైకోర్టుకు హాజరై పూర్తి వివరాలు తమ వివరణ కూడా హైడ్రా కమిషనర్ వివరించనున్నాడు. దీనికి సంబంధించి ఎందుకంటే హైడ్రా ఇప్పటికే అనేక సార్లు స్పష్టంగా చెప్తుంది, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు ఏవైతే చెరువులో అక్రమ కట్టడాలు అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలనే ప్రస్తుతం విచారణ జరిపి వాటిని కులగొడుతున్నాం తప్ప ఔటర్ రింగ్ రోడ్ పరిధి దాటి ఇప్పటివరకు హైడ్రా ఎక్కడ కూడా కూల్చివేతలు చేయలేదు. ఆ ఔటర్ రింగ్ రోడ్ పరిధి దాటిన తర్వాత రెవెన్యూ అధికారులు, తహసీల్దార్స్ వీళ్ళు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. వాటికి ఈ హైడ్రా దగ్గర ఉన్న యంత్రాలని మాత్రమే పంపించామని చెప్పేసి కూడా గతంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. అయితే అమీన్పూర్లో ప్రభుత్వ స్థలంలో ఎవరైతే రఫీ ఉన్నాడో, మహమ్మద్ రఫీ, ఆయన
గణేష్ కన్స్ట్రక్షన్కి ప్రభుత్వ భూమిని విక్రయించి అక్కడ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఆ నిర్మాణం అంతా కూడా అక్రమం అని చెప్పేసి తహసీల్దార్ గుర్తించి ఈ నెల 20వ తేదీన నోటీసులు జారీ చేసి ఆ నోటీసులను 21వ తేదీన గణేష్ కన్స్ట్రక్షన్కి అందించడం, మళ్ళీ ఉదయం 7 గంటలకే ఆ నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేశారని చెప్పేసి కూడా పిటిషనర్ మరోసారి హైకోర్టుకు వచ్చి పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు విచారించి ఆల్రెడీ జీవో 99 ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైడ్రా చెప్పింది. కానీ హైకోర్టులో కేసు ఉన్న సమయంలో ఆ భవనాన్ని ఎలా కూల్చివేస్తారు, ఇంత తొందర ఎందుకు మీకు అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించింది హైడ్రాని. దీనికి సంబంధించే ఈరోజు అమీన్పూర్ తహసీల్దార్తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇద్దరు కూడా హైకోర్టుకు వివరణ ఇవ్వనున్నారు ఈ నిర్మాణానికి సంబంధించి. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వ నిర్మాణాలు ఏదైతే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు, అదేవిధంగా చెరువులలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుంది. అది ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న చెరువులకు సంబంధించి. కానీ అమీన్పూర్లో ఏదైతే భవనాన్ని కూల్చివేశారో ఆ భవనానికి సంబంధించి అమీన్పూర్ తహసీల్దారే రెవెన్యూ అధికారుల సమక్షంలో పూర్తిగా నిలమట్టడం చేయించింది. అది అంతా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పేసి తహసీల్దార్ చెప్తున్నారు. కానీ ఆ అనుమతులు ఏవైతే శ్రీకృష్ణనగర్ గ్రామ పంచాయతీకి సంబంధించి అనుమతులు తీసుకున్నాము, అనుమతులతోనే నిర్మాణం చేపట్టాము అని చెప్పేసి హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ప్రభుత్వ భూమిలో కూడా సంబంధించిన అధికారులు ఇలా అక్రమ పద్ధతిలో పర్మిషన్స్ ఇచ్చారు, అలాంటి అధికారులపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా వివరణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ కట్టడాలు ఏదైతే అమీన్పూర్కు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కోర్టు ఉల్లంఘనకు ఎలా పాల్పడతారని చెప్పేసి కూడా పూర్తిగా కోర్టు సీరియస్ కావడంతో ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, అదేవిధంగా తహసీల్దార్ అమీన్పూర్ తహసీల్దార్ కూడా ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది కూడా మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. ఇంకొకటి, ఇక్కడ హైడ్రా అనే పేరుతోని కొంతమంది సోషల్ మీడియాలో విపరీతంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. వాళ్ళపైన కూడా మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న ఒక ప్రెస్ నోట్లో కూడా చెప్పడం జరిగింది. హైడ్రా అక్రమ చెరువుల్లో అక్రమ కట్టడాలు నిర్మించినవి మాత్రమే కూలగొడుతుంది. ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న వాటినే కూలగొట్టింది. ఎక్కడా కూడా ప్రజలు నివాసం ఉన్న కట్టడాలను కానీ గుడిసెలను కానీ ఎక్కడా కూల్చివేయలేదు. కుకట్పల్లిలో వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, కానీ ఆ నోటీసులు తీసుకొని వాళ్ళు లైట్ తీసుకున్నారు. అందుకే మేము వాళ్ళని పంపించి ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఉన్న షెడ్లను మాత్రమే కూలగొట్టామని చెప్పేసి ఒకవైపు రంగనాథ్ చెప్తున్నారు. కానీ ఈరోజు హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతుంది, వీరు ఇచ్చిన సమాధానం తర్వాత హైడ్రాకి సంబంధించి కావచ్చు, ఇటు అమీన్పూర్ తహసీల్దార్కి సంబంధించి కాబట్టి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనే దానిపైన కూడా హైకోర్టు విచారణ తర్వాత ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.